అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మన పట్ల దేవుని యొక్క చిత్తం వేరు, మనం ఊహించే, ఆలోచించే, ఇష్టపడేటువంటి విధి విధానాలు వేరు. ఒకసారి జాన్ మార్టిన్ అనేటువంటి కుర్రవాడికి చిన్నప్పటి నుండి మిలిటరీలో చేరాలి అనేటువంటి కోరిక బలంగా ఉండేదంట. ఎలాగైనా సరే నేను మిలిటరీలో వెళ్ళాలి, నేను దేశానికి సేవ చేయాలి అని చాలా ఆశలు పెట్టుకున్నాడంట. చిన్నప్పటి నుంచి దేవునికి ప్రార్థన చేసేవాడు. దేవా, నేను మిలిటరీలో సెలెక్ట్ అయ్యే విధంగా దయచేసి మీ కృప చూపించండి అని దేవునికి ప్రార్థన చేసేవాడంట. ఒకరోజు మిలిటరీలో యవ్వనస్తులను సెలెక్ట్ చేస్తున్నారు అనేటువంటి సంగతిని విని ఆ సెలక్షన్కు ఈ కుర్రోడు వెళ్ళినాడంట. అయితే ఇతని 2 కాళ్ళు మోకాళ్ళు ఒకదానికొకటి తగులుతూ ఉన్నాయి. నీవు మిలిటరీకి పనికిరావు అని చెప్పి ఇతన్ని సెలక్షన్ చేసుకోకుండా రిజెక్ట్ చేసేసినారంట. అప్పటి నుండి ఈ జాన్ మార్టిన్ అటువంటి యవ్వనస్తుడు దేవునిపై కోపం పెంచుకున్నాడంట. అస్తమానము దేవుని నిందిస్తూ దేవునిపై కోపం పెంచుకున్నాడంట. చర్చికి వెళ్ళడం మానుకున్నాడు, ప్రార్థన చేయడం మానుకున్నాడు. ఎవరైనా సరే పాస్టర్స్ వచ్చి దేవుని గురించి మాట్లాడుతుంటే కోపంతో దేవుని గురించి నా దగ్గర మాట్లాడొద్దండి అని చెప్పి కోపంతో వెళ్ళిపోయాడంట. భక్తిని పూర్తిగా విడిచిపెట్టేసినాడు. చూడండి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా చాలామంది అంతే. మన చిత్తము, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు నెరవేరకపోతే దేవునిపై బాగా కోపగించుకుంటాం. దేవుణ్ణి పొద్దస్తమానము ఏదో ఒక విషయంలో నిందిస్తూ ఉంటాం. నా కోరిక, నా ఆలోచన నీవు నెరవేర్చలేదే అని. అలాగే ఈ కుర్రవాడు కూడా దేవునిపై బాగా కోపం పెంచుకొని పొద్దస్తమానం దేవుణ్ణి నిందిస్తూ ఉండేవాడంట. అలాగే పెరిగినాడు. డాక్టర్ అయ్యాడు బాగా చదువుకొని. డాక్టర్ అయిన తర్వాత ఎంతోమందికి వైద్యం చేస్తున్నాడు. చాలామందికి ఆపరేషన్ చేసేవాడు. ఎంతోమంది ఇతని ఆపరేషన్ ద్వారా బ్రతికిన వారు ఉన్నారు. బ్రతికి బాగైపోయి ఇతనికి 2 చేతులు ఎత్తి మొక్కి నువ్వు దేవుని లాంటి వాడు అయ్యా అని చెప్పి కృతజ్ఞత చూపేవారంట. పేషెంట్స్కు ఆపరేషన్ చేసిన తర్వాత, వారికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వారి ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి ఇతడు నవ్వుకునేవాడంట. తర్వాత ఇతడు వృద్ధుడు కావడం మొదలుపెట్టాడు. వృద్ధుడైన తర్వాత చాలామంది యవ్వన డాక్టర్స్ను కూడా దగ్గరికి పిలిచి వారికి ఎట్లా ఆపరేషన్ చేయాలి, ఎట్లా వైద్యం చేయాలి అనేటువంటి మెలకులు కూడా వారికి నేర్పించాడంట. ఒకరోజు ఇతడు రాత్రి నిద్రపోతున్నప్పుడు కల వచ్చిందంట. ఆ కలలో దేవదూత ఇతనికి ప్రత్యక్షమై నీ చిన్ననాటి నుండి జరిగినటువంటి సంఘటనలను ఒకటొకటిగా ఒకసారి చూసుకో అని చెప్పి ఇవన్నీ దేవదూత ఆ వ్యక్తికి చూపిస్తూ ఉన్నాడంట. అతని జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైన ఘట్టాలన్నీ. ఆ తర్వాత దేవదూత ఆ వ్యక్తితో అన్నాడంట, నీవు గనక మిలిటరీలో సెలెక్ట్ అయితే ఒకసారి నీ జీవితం ఎట్లా ఉండేదో ఒకసారి చూసుకో అని చెప్పి ఆ సంగతి కూడా అతనికి చూపించాడంట. అతడు మిలిటరీకి సెలెక్ట్ అయ్యాడంట. మిలిటరీ దుస్తుల్లో పటాలం అంతటిని కూడా ముందుండి నడిపిస్తున్నాడంట. అకస్మాత్తుగా ఒక పెద్ద బాంబు అతడు ఉంటున్నటువంటి క్యాంప్ మీద పడి పేలినప్పుడు అతడు చనిపోయాడంట. అతన్ని ఒక చెక్క పెట్టెలో ఉంచి అతని దేహాన్ని, శవాన్ని వాళ్ళ నాన్న వాళ్లకు అప్పగించారంట. తల్లిదండ్రులు ఆ శవంపై పడి ఒకగానొక కొడుకును మేము కోల్పోయామే అని ఎంతో విలపిస్తూ ఉండడాన్ని అతడు చూశాడంట. అప్పుడు ఆ దేవదూత, ఇది నీ ప్రణాళిక, అయితే దేవుని ప్రణాళిక ఏంటో నేను చూపిస్తాను. పొద్దస్తమానము దేవుడు నా చిత్తాన్ని, నా ఇష్టాన్ని నెరవేర్చలేదు అని చెప్పి దేవునిపై సనుగుతున్నావు కదా, దేవునికి నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళికను ఇప్పుడు చూపిస్తాను చూడు అని చెప్పి అతనికి తాను ఏ విధంగా డాక్టర్ అయ్యాడో, అతడు చికిత్స చేసిన తర్వాత ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించుకున్నారు, ఎంతమంది వారి బంధువులను, స్నేహితులను, ప్రియులను ఇతని చికిత్స ద్వారా చనిపోబోతున్నటువంటి వారిని మరి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇవన్నీ కూడా చూసినప్పుడు వారు డాక్టర్ గారిని సంతోషంతో చేతులెత్తి నమస్కరించడాన్ని, అతని పట్ల సంతృప్తితో, సంతోషంతో ఉండడాన్ని, వారి కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని ఈ వ్యక్తి చూసి చాలా సంతోషించాడంట. అంతేకాకుండా ఈ జాన్ మార్టిన్ గారి దగ్గరికి వచ్చినటువంటి ఒక పేషెంట్లలో ఒక సైన్యంలో చేరాలి, నేను కూడా మిలిటరీలో చేరాలి, దేశానికి సేవ చేయాలి అనేటువంటి ఒక ప్రాణాపాయంలో ఉన్నటువంటి యవ్వనస్తుడు కూడా వచ్చినాడంట. అతనికి చికిత్స చేసినందువలన అతడు బ్రతికి ఈరోజు మిలిటరీలో దేశానికి సేవ చేస్తున్నాడంట. ఇవన్నీ చూస్తున్నటువంటి ఈ వ్యక్తికి కనువిప్పు కలిగింది. దేవుడు నన్ను ఒక సాధనంగా చేసుకున్నాడే,
నా తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. నా ఇష్టాలు వేరు, దేవుని ఇష్టం వేరు. నేను నా ఇష్టానుసారంగా నేను గనక ఉండినట్లయితే, జీవించినట్లయితే, సైన్యాధికారిగా నేను చేరి ఒకవేళ ప్రాణాలు కోల్పోయి ఉంటే ఇంతమందికి నేను చికిత్స చేసేవాడినే కాదు, ఇంతమంది ప్రాణాలను నేను రక్షించేవాడినే కాదు కదా. నేను చేసిన చికిత్స ద్వారా ఒక యవనస్తుడు సైన్యాధికారి కావాలి అనేటువంటి ఆశను అతడు నెరవేర్చుకొని దేశానికి సేవ చేస్తున్నాడు, దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇవంతా కూడా దేవుని ప్రణాళికలో భాగమే కదా అని చెప్పి అతనికి కనువిప్పి కలిగిందంట. అప్పటి నుండి అతడు దేవుణ్ణి సనగడం మానుకున్నాడు, దేవుణ్ణి నిందించడం మానుకున్నాడు. అతడి కన్నులను దేవుడు ఆ విధంగా తెరిచాడంట. నేను దేవుని చేతిలో సాధనంగా వాడబడుతూ ఈ రీతిగా దేవుని ప్రణాళికలో భాగంగా అనేక మందికి ఉపకారం చేసే వ్యక్తిగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడే. దీన్ని నేను గ్రహించలేకపోయి దేవునిపై అనవసరంగా ఇన్ని సంవత్సరాలు ఆయాసం పెట్టుకున్నానే, ఇన్ని సంవత్సరాలు దేవుని నేను నిందిస్తూ దూరం అయిపోయానే అని చెప్పి అప్పటి నుండి ఆ వ్యక్తి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడంట. చూడండి దేవుని బిడ్డలారా, చాలామంది అంతే తమ జీవితంలో తమ చిత్తం, తమ ఉద్దేశం, తమ ఆలోచనలు, తమ ప్రణాళికలు, తమ ఇష్టాలు నెరవేరకపోతే దేవునిపై ఆయాసం పెట్టుకుంటారు, దేవునిపై కోపగించుకుంటారు. అది దేవుని బిడ్డల లక్షణం కాదు. దేవుని ప్రణాళిక ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. మనం కొంచెం దూరమే ఆలోచిస్తాం, అయితే దేవుడు భవిష్యత్తును ఆలోచించే దేవుడు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూడి మేలే జరుగుతాయి. అన్నీ ఆయన మనకు మేలుకరంగానే ప్రతి కార్యాన్ని జరిగించే దేవుడు. అందుకొరకే ప్రభువా, నా తలంపులు కాదు నాయన, నీ తలంపుల ప్రకారం నేను నడవడానికి సహాయం చేయండి. ఏది జరిగినా అది మీ చిత్తమే, ఏది జరిగినా అది నా మంచికే అని భావించే కృప నాకు దయచేయమని దేవుని సన్నిధిలో మనం వేడుకుందాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములయ్యా. ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యముకై నీకు వందనాలు నాయన. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ యొక్క ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావంటున్నారు. అవును నా ప్రియమైన తండ్రి, మేము కొంచెం దూరం వరకు మాత్రమే ఆలోచిస్తాం నాయన. దయచేసి తండ్రి, ఈ వ్యక్తి ఏ రీతిగా తన చిత్తం, తన ఉద్దేశం, తన ఆలోచనలు నెరవేరటం లేదే, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదని ఎంతో కోపం పెట్టుకున్నాడు. అయితే నా తండ్రి, మీరు అతనికి కనువిప్పు కలుగజేసిన తర్వాత దేవుడు నన్ను అనేకులను రక్షించడానికి ఆయన చిత్త ప్రకారం నన్ను ఒక సాధనంగా వాడుకున్నాడే అని గ్రహించి సంతోషించినాడు. మా ఆలోచనల ప్రకారం మేము వెళ్ళిపోతే ఏదో నష్టం, ఏదో ఒక ఇబ్బందిని, ఏదో ఒక సమస్యను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది నాయన. అలా కాకుండా మమ్మల్ని మేము సంపూర్తిగా మీ చిత్తానికి అప్పగించుకున్నప్పుడు సమస్తము మాకు సానుకూలంగా సమస్తం జరిగించే దేవుడు నాయన. కాబట్టి నా ప్రియమైన తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు కరుణించండి. మంచి మార్కులతో బిడ్డలు జయం పొందాలయ్యా, మీరే సహాయం చేయండి. గర్భవతిలో సుఖమైన ప్రసవం దయచేయండి. అలాగే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి మీ సహాయం అందించండి. అనారోగ్యంతో ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఆ ఆత్మలో బలపరచండి, కృప చూపించండి. ప్రయాణాలు చేసేవారిని కూడా మీరు దర్శించండి, కాపాడండి. నా తండ్రి, మీరే నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి మీ హస్తం వారికి తోడుగుంచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించడానికే క్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చినాడు. నశించు దానిని వెదకి రక్షించడానికి ఆయన కలువరి శిలువలో బలియాగం అయిపోయినాడు. ఆయన రక్తంలో కడుగబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.